చూసారా, వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడటానికే కాదు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ ఎగ్ మసాలా కర్రీ రైస్, చపాతీ, పూరి, రోటీ, ఇడియప్పంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి గ్రేవీతోటి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ కర్రీని చేయడం కూడా చాలా ఈజీ. 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు 10 మినిట్స్లో ఇలా రెడీ చేసి అందించవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసి చపాతీని చేసుకున్నాను. అలాగే చపాతీలోకి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీతోటి ఈ కర్రీ ఉంది కాబట్టి మనకి చపాతీలోకి టేస్టీగా చాలా బాగుంటుంది, జ్యూసీగాని. అలాగే నేను వచ్చేసి ఇక్కడ ఇడియప్పం కూడా చేసుకున్నాను. ఇడియప్పంలో కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. రైస్లో కానీ ఇంకా ఇడియప్పంలో కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంకా చపాతీ, ఇడియప్పం కూడా మనకి ఈ వీడియో లాస్ట్లో ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను రాగి ఇడియప్పం చేసుకున్నాను. అలాగే బియ్యం పిండితో కూడా ఇడియప్పం చేసుకోవచ్చు. మన చూడని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో బియ్యం పిండితో ఇడియప్పాన్ని ఉంటుంది, చూసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రాగిపిండి హెల్త్కి మంచిది కాబట్టి నేను ఎప్పుడూ రాగిపిండి చపాతీని చేసుకుంటాను. రాగిపిండి చపాతీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఈసారి రాగిపిండి ఇడియప్పం అయితే చేసుకున్నాను. ఈ కర్రీకి కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ రెండిట్ల కాంబినేషను చపాతీకి కానీ ఇలాగా ఈ ఇడియప్పానికి కానీ. మరి దీనికి కావాల్సింది, ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం. 2 కోడిగుడ్లు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నాను. అలాగే ఇష్టమైతే కరివేపాకును కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ మిక్సీ గిన్నెలోకి నేను 2 టమాటాలని, 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలాని అయితే తీసుకుని ఇలా పేస్ట్ లాగా అయితే పట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 3 టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని అలాగే మనం తీసుకున్న జీలకర్ర, ఆవాలను కూడా వేసి వేపించుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి వేపించుకుని అది కాస్త ఎగిన తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఉల్లిపాయలు ఇలాగా వేగిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుందాము. అలాగే మీకు ఈ టమాటా పేస్ట్ చేయడము ఇష్టం లేకపోతే మీకు మీ దగ్గర బాగా మగ్గిన టమాటాలు, పండు మగ్గిన టమాటాలు ఉంటాయి కదా, వాటిని చిన్నగా కట్ చేసుకుని వేసుకుని కూడా ఇలాగ వేపించుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే ఇక్కడ కాస్త గ్రేవీ కింద వస్తుందని చెప్పి టమాటాలని ఇలాగా మిక్సీ పట్టుకున్నాను. అలాగే కాస్త ఈ టమాటాలు అనేది కాస్త గట్టిగా ఉన్నాయని చెప్పి నేను ఇలాగ మిక్సీ అయితే పట్టేసాను. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో వచ్చే టమాటాలు బయటికి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, లోపల మాత్రం గట్టిగా ఉన్నాయి కదా. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, లేదా మనం బాగా మగ్గిన టమాటాలు ఉంటే చిన్నగా కట్ చేసి వేసుకున్నా కూడా మనకి గ్రేవీతోటి చాలా బాగుంటుంది ఈ కర్రీ. మరి మనము ఇలాగా ఈ గ్రేవీ అంతా చూడండి ఏగి ఇలా నూనె అనేది పైకి తేలితే మనకి ఈ గ్రేవీ అనేది రెడీ అయిందన్న సూచనగా నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు మనము సరిపడా వాటర్ని వేసుకుందాము. మనం ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వచ్చి రోటీ అంటే చపాతీలోకి అలాగే ఇడియప్పంలోకి ఈ కర్రీ రెడీ చేసుకుంటున్నాను కాబట్టి కాస్త గ్రేవీ తక్కువ రెడీ చేసుకోవడానికి వాటర్ అనేది తగ్గించి పోసుకున్నాను. 1 గ్లాసు వాటర్ పోసుకున్నాను ఇంచుమించు. ఇలాగా మూత పెట్టి అంతా బాగా కలుపుకుని సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడు మూత పెట్టి ఇలాగ వాటర్ అంతా మరుగుతున్నప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మరుగుతుంది కదా, అప్పుడు మనం ఎన్ని గుడ్లు తీసుకున్నామో అన్ని గుడ్లని పగలగొట్టి ఇలాగా గుడ్డు పెంకులు పడకట్టే మిశ్రమాన్ని మాత్రమే వేసుకోవాలి జాగ్రత్తగా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి 1 నిమిషం ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న తర్వాత మనం 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఇలా కర్రీ అయితే ఇలాగా దగ్గరికంటే అవుతుంది కదా. ఒకసారి కలుపుకుని దానిపైన ఇలాగా కొత్తిమీరని వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక
సూచన ఏమిటంటే మనము గుడ్డి పగలగొట్టి వేసిన వెంటనే మనము గరిటెతోటి కలపకూడదు ఈ కర్రీకి. ఎందుకంటే మనం కలిపామనుకోండి పప్పులాగే ఇటుపోతుంది. అందుకని చెప్పి మనం మిశ్రమం వేసిన తర్వాత 1 నిమిషం అలాగే ఉంచేయాలి. అలా ఉంచడం వల్ల గుడ్డులోని సొన అనేది మనకి ఈ గ్రేవీతోటి గట్టిపడుతుంది. చూసారా, ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మనము రోటీలోకి చేసుకుంటున్నాము, చపాతీల్లోకి చేసుకుంటున్నాము కాబట్టి ఇలాగా కాస్త గ్రేవీ అనేది తగ్గించి చేసుకోవాలి. రోటీల్లోకి కానీ చపాతీల్లోకి కానీ పూరీల్లోకి కానీ చేసుకుంటున్నప్పుడు. అదే రైస్లోకి అనుకోండి కాస్త గ్రేవీ ఎక్కువగా దింపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీగా నీసు వాసన లేకుండా ఈ కర్రీ అంటే భలే టేస్టీగా ఉంటుంది. కలర్ఫుల్గా కనిపించడమే కాదు, ఇలా చేసి పెట్టారనుకోండి చుట్టాలు, మన ఇంటికి ఎవరైనా తెలిసిన వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు మనము అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ మసాలా ఎగ్ కర్రీని రెడీ చేసి వడ్డించవచ్చు. మరి ఎంతో ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకునే ఈ ఎగ్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి నేను ఇప్పుడు చపాతీ చేసే విధానాన్ని కూడా చూపిస్తాను. మరి మీరైతే ఈ ఎగ్ కర్రీ ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను చపాతీలోకి అలాగే ఇంకా నేను ఇడియప్పం చేస్తున్నాను కాబట్టి కాస్త గ్రేవీ తక్కువగా చేసుకున్నాను. అలాగే మీరు రైస్లోకి అయితే కాస్త గ్రేవీ ఎక్కువ చేసుకోండి, అంటే కాస్త వాటర్ అనేది ఎక్కువ పోసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ముందుగా ఇక్కడ నేను చపాతీకి పిండి నానబెట్టుకున్నాను కదా. ఇంకా ఇలా పూరీలను కానీ చపాతీలను కానీ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి చపాతీ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ చపాతీ చేసుకున్న తర్వాత కర్రీని అయితే ఇలాగా వేసుకుంటున్నాను. అలాగే మీరు పూరీ చేసుకున్న పర్లేదు, దీంట్లోకి చపాతీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి మన ఇంటికి వచ్చిన అతిథులకు అందించారనుకోండి చాలా తృప్తిగా ఇష్టంగా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. చాలా టేస్టీగా ఉందనే ప్రశంస మనకి అందిస్తారు. మరి నేనైతే ఈరోజు ఇలాగా చపాతీలోకి అయితే ఈ కర్రీని రెడీ చేసుకున్నాను. అలాగే ఇంకొకటి కూడా నేను రెడీ చేశాను, అది ఇప్పుడు మీకు చూపిస్తాను. అది వచ్చేసి ఇడియప్పం. రాగి పిండిని నేను ఇలా చపాతీలకి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ చేశాను కాబట్టి ఇలా ఒక జంతికల గొట్టం తీసుకుని ఒక ప్లేట్లోకి ఇడియప్పం చేసుకుందాం అనిపించింది నాకు. అందుకని చెప్పి నేను కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని ఇలాగా జంతికలు గొట్టం అంటే మురుకులు గొట్టంలో వేసుకుని ఇడ్లీ పాత్రలోకి ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేట్లోకి ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే ఇలాగ జంతికల్లాగా ఒత్తుకున్నాను. అలాగే మీరు సన్నని రంధ్రాలు ఉన్న దాంతో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పిండి వచ్చేసి గట్టిగా కలిపాను కాబట్టి సన్నగా ఉన్న దాంట్లోకి వస్తలేదని చెప్పి నేను దొడ్డిగా అంటే జంతికలు దాంట్లోకి పెట్టి ఇలాగ ఒత్తుకున్న తర్వాత ఇలాగ ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుని ఇలాగ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారా, అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి ఇడియప్పం అయితే రెడీ అయిపోయింది. మరి మనకి బియ్యం పిండితో చేసిన ఇడియప్పం అయితే సన్నగా కారం పూస దాంట్లో వేసి వత్తచ్చు. ఇది రాగి పిండి కాబట్టి మనకి సన్న దాంట్లోనే రాదు కాబట్టి నేను ఇలాగ జంతికలు చేసే ప్లేట్లో అయితే చేసుకున్నాను. ఇలాగ ఏ విధంగా చేసినా కానీ ఇడియప్పమే కదండి, టేస్ట్ అయితే అదిరిపోయింది ఈ కర్రీతోటి. మరి ఈ రెండాటి కాంబినేషన్లోకి అయితే ఈరోజు మేమైతే ఇలా రెడీ చేసుకున్నాము. మరి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూసారా, గ్రేవీ దగ్గరికి అయింది కదా. మరి ఇది చపాతీ పూరి రైస్లో కూడా బాగానే ఉంటుంది, అలాగే ఈ ఇడియప్పంలో కూడా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఇంకా ఆపకుండా తినేస్తూనే ఉన్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.